ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 28, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులో నీకు ఇచ్చేదను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన దేవుని వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను గూర్చి జనులు ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మిచ్చి యోహానని, మరి ఏలియా అని, ఇంకా ప్రవక్తలలో ఒకరని చెప్పుకుంటున్నారు అని అంటే, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడుగా దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు, అందుకు యేసుక్రీస్తు వారు అంటారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిస్తేనే కానీ నరులు ఎవరు కూడా నీకు బయలుపరచలేదనని ఆయనకి మరి పరలోకపు యొక్క తాళపు చెవులు నీకు నేను ఇస్తున్నాను. నీవు భూమి మీద ఏదైతే బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుంది. నీవు భూమి మీద దేనినైతే విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది అని చెప్పారు. ప్రియమైన దేవుని వారులారా, ఈ మాటను మనం ఒకసారి ఆలోచిస్తే, పేతురు దేవుని యొక్క మనసును కలిగి దేవుడు ఆయన మనసును ప్రేరేపించినప్పుడు, పేతురు నీవు దేవునివి కుమారుడవు, సజీవుడవు, దేవుని కుమారుడు అని చెప్పి ఆ మాటను చెప్పగానే అతనికి మరి సంఘము యొక్క స్థాపించే ధన్యత ఇస్తారు. సంఘము అనేక చోట్ల విస్తరింపబడే ధన్యత పేతురు గారికి ఇస్తారు. పేతురు గారి ద్వారా సంఘము మరి క్రీస్తు అనే బండ మీద స్థాపింపబడుతుంది, విస్తరింపబడుతుంది. అదే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి. అది ఆయనకి ఇవ్వబడింది. ఒక్కసారే ఆయన చేతుల మీదుగా విప్పబడింది. మరి ఎక్కడ కూడా అది మూయవేయబడదు. దాని ముందు పాతాళ లోకము నిలబడదు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఈ అధికారము ఎందుకు పేతురు గారికి వచ్చిందంటే, ప్రభువుని గుర్తించారు. దేవుని ఆత్మ ద్వారా, దేవుని జ్ఞానము ద్వారా మరి ప్రభువుని గుర్తించినందును అతనికి ఇటువంటి గొప్ప ధన్యత ఇచ్చింది. దేవుడు ఘనపరిచారు. ప్రియమైన దేవుని వారులారా, మనం కూడా ఆలోచిస్తే, మనము సంఘంలో చేర్చబడ్డాము గనుక సంఘానికి ఈ యొక్క అధికారం ఇవ్వబడింది. ఎలా అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనములో, భూమి మీద మీరు వేటిని బంధింతారో అవి పరలోకమందు బంధింపబడును, వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడును. ఇంకా మనం చూసుకున్నట్లయితే, ఇదిగోండి యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో, మీరు ఎవని పాపములు క్షమింతురో అవి వానికి క్షమింపబడును, ఎవని పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఎంత చక్కటి అధికారాన్ని మనకి ఇచ్చారో దేవుడు. ఆ అధికారాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే, ఇదిగో క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. క్రీస్తు యొక్క ఆత్మను కలిగి మనం బ్రతకాలి. క్రీస్తు వేసినటువంటి నీతైన మార్గంలో మనం నడవాలి. అలాగే జ్ఞానము కావాలి. జ్ఞానానుసారమైన అవలంబించే జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహింపబడాలి. కాబట్టి అలాంటి అనుభవాల్లో మనం ఉండి ఈ యొక్క ధన్యతను పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.